ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా కరుణించుమా దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా ఆనందముతో రాలండి ఆహ్లాదముతో రాలండి ఆనందముతో రాలండి ఆహ్లాదముతో రాలండి కాల కాల రాగములతో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పలుకునరాని దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము ప్రియ సహోదరి సహోదరుల ఈ యొక్క పవిత్రమైన దివ్యబలి పూజలు ప్రత్యేక విధంగా మన గ్రామం కోసం మన కుటుంబాల కోసం దేవాది దేవుడు మన కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించమని ఈరోజు ప్రత్యేక విధంగా అంతోని వారి దివ్యబలి పూజకు స్పాన్సర్ చేస్తున్న వారి కుటుంబము లాజరు నిర్మల వారి కుటుంబం. దేవుడు ఆ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించమని వారి బిడ్డలిద్దరిని కూడా స్వీటీని అమూల్యాన్ని వారి కుమారుని దీవించి నడిపించమని మంచి జ్ఞానముతో తెలివితేటలతో నింపి వారు చదువుతున్న చదువులలో తోడు నీడగా ఉండి ముందుకు నడిపించమని ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్యబలి పూజలో ఆ యొక్క కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా ఈ యొక్క పునీత అంతోని గారి ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందడానికి మనం ఇక్కడికి చేసి ఉన్నాము. కాబట్టి మనందరము కూడా ఆయన దీవెనలు పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన తిరుసభలో గొప్ప పునీతుడు ఎవరంటే పునీత అంతోని గారు. ఈస్ ఎ గ్రేట్ ప్రీచర్, టీచర్ అండ్ ఈస్ ఎ గ్రేట్ మ్యాన్ టు డూ ఆల్ ద మిరకల్స్. మనం పోగొట్టుకున్న ప్రతి వస్తువును కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకున్నప్పుడు
ఖచ్చితంగా తిరిగి మనకిస్తాడు. అటువంటి ప్రార్థన జీవితంలో ఆయన పెరిగాడు. దేవుని యొక్క దర్శనాన్ని పొంది ఆయన ఒక సభ నుంచి ఇంకొక సభకి రథం తీసుకొని ఇక ఫ్రాన్సిస్ మఠంలో చేరి అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. He belongs to Augustine congregation. అగస్తీన్ సభకు చెందినటువంటి సభలో పనిచేస్తూ దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం ద్వారా తిరిగి ఈ విధంగా నేను సేవ చేయాలి తిరుసభకి, ఈ విధంగా నేను దేవుడు దీవెన పొందాలని అతి తక్కువ సమయంలోనే పునీత పట్టాలు పొంది అనేక అద్భుతాలు చేశాడు. దేవుడి బిడ్డలారా, మరి ఆయన దగ్గరికి వచ్చి మనం మొరపెట్టుకున్నప్పుడు మన ప్రార్థనని అదిగో ఆ బాలయేసు చెప్పి వెంటనే నెరవేరుస్తాడు. అంత గొప్ప పునీతుడు. చూడండి, ఒక గురువుగా చదువుకొని ఒక మంచి గురువుగా సేవ చేస్తూ అంత స్థాయికి ఎదిగాడంటే అది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు భగవంతుడు వారికి ఇచ్చిన గొప్ప వరం. కాబట్టి మనము కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. కాకపోతే మనమే విశ్వాసంతో ఆయన చెంతకు వెళ్ళాలి. ఆయన అనగానే మన ప్రార్థన ప్రభువా పునీతంతుని గారు మా ప్రార్థన ప్రభుకి అప్పచెప్పము, ప్రార్థన చేయమని. కాబట్టి ఈ సమయంలో మనము కూడా ఆ యొక్క పునీత్ గారి పట్ల మంచి భక్తి విశ్వాసం రోజు రోజు పెంపొందింప చేసుకుంటూ మన జీవితంలో, మన కుటుంబంలో, మన విషయాలలో ప్రతి ఒక్కరిపైన దీవెన కుమరించాలని ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా ఈ దివ్యకుల విషయంలో ముందుగా మన పాపాలకి పాప మన్నిపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వీసుల చెత్తను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపముల మన్నించి మన నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. అందరూ కూడా కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధించడానికి సమయంలో ఎంతో పవిత్రమైన సమయం. నేను స్తుతించి కనపరిచి
సుతుడా మనోజనతా దేవుని ప్రియని ఓపికనా జీవిత సుతుడా మనోజనతా దేవుని ప్రియని ఓపికనా దయక పుత్రుడా శ్రీకృష్ణ దయక పుత్రుడా శ్రీకృష్ణ మా పాపములు మన్నించు ఒక్కసారి నీ కనికిరవను, నీ ప్రేమను, నీ పరిశుద్ధాత్మను ఈ పరిశుద్ధ ప్రాంగణంలో కుమ్మరించి ఆశీర్వదించమని, ఈ పరిశుద్ధ స్థలాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. పితకుడి ప్రార్థన చూచుటకే మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణ ప్రభువా నీవు వేడు కృపణేమును ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువంతోని సుప్రసిద్ధ బోధకునిగా నీ ప్రజల అవసరమందు వారి కొరికి విజ్ఞాపన చేయు మధ్యవర్తిగా ఏర్పాటు చేసేది. కావున క్రైస్తవ జీవిత ప్రమాణం ఆచరించుటను మా కంట కలిగినగాక. మేము ఎదుర్కొని జీవిత పరీక్షలందుని ఆదరణ పొందగట్లు మాపై కృప చూపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి ఈ యుగములో జీవించి పరిపాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ప్రభు, నీ సేవకుడైన నేను, నీ ప్రజలైన ఈ ఇశ్రాయేలీయులను ఈ దేవాలయం నుండి చేయు ప్రార్థనను వినుము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22 నుండి 23 వరకు మరియు 27 నుండి 30 వచనం వరకు. ఆ దినములలో సొలొమోను ఇశ్రాయేలుల నడుమ 50 పీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు ప్రభుడైన దేవా, పై ఆకాశమునందు గాని క్రింద పాతాళమునందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు గావించిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకుందువు. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తులను ఆదరముతో చూతువు. అయినను దేవుడు భూమి మీద వసించునా? ప్రభు, మహా ఆకాశమే నిన్ను ఇముడ్చుకోజాలదనినా? ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీవు ఇముడుదువా? ప్రభు, ఈ సేవకుని దీనాల
స్వరములు ఆలింపుము. చెవి యొక్కి ఈ భక్తిని మొర వినుము. రేయింపవళ్ళు ఈ దేవాలయమును కాచి కాపాడుచుంటుము. ఈ కోవెలను నీకు ఆరాధన జరగవలెనని నీవే నిర్ణయించితివి కనుక నేడు నీ సేవకుడు ఈ దేవాలయంలో చేయు ప్రార్థనను ఆలింపుము. ప్రభు, నీ సేవకుడైన నేనును నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈ దేవాలయం నుండి చేయు ప్రార్థనను వినుము. స్వర్గమునందలి నీ నివాసము నుండి మా వేడుకోలను ఆలింపుము. ఆలించి మా తప్పిదములను మన్నింపుము. ఇది ప్రభువాక్కు. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండుగాక. పునీత మార్పుగా రాసిన పవిత్ర సువిశేషములో భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక.
పునీత మార్కు గారు రాసిన సువిశేషం 7వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆ కాలంలో కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేము నుండి యేసు వద్దకు వచ్చి ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచి పూర్వుల సాంప్రదాయం చొప్పున యూదులకు అంత ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారం లేదు. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనా వారు శుద్ధి చెయ్యక భుజింపరు. అట్లే పానపాత్రములను, కంచు పాత్రములను శుభ్రపరపవలయనను ఆచారములు ఎన్నో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను మాటలతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞలను నిరాకరించి మానవుల నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. మరియు ఆయన ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురి అగును అని మోషే ఆజ్ఞాపించెను కదా. ఎవడేని తన తండ్రితో గాని తన తల్లితో గాని నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో అట్టివాడు తన తండ్రిని గాని తల్లిని గాని ఆదుకునే అవసరము లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వ సాంప్రదాయమును అనుసరించే నెపమున దైవ వాక్కుని అనారాధన చేయుచున్నారు. ఇటివి అనేకములు మీరు చేయుచున్నారు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే చాలా చక్కగా మనకి బోధిస్తూ ఉన్నది. ఆ దినములలో సొలొమోను ఇశ్రాయేలు నడుమ 50 పీఠములకు ఎదురుగా నిలిచిండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించాను. ఇశ్రాయేలు ప్రభువుడైన నా దేవా, ఆకాశమందు గాని క్రింది పాతాళమందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానమును నెరవేర్చుకొను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సొలొమోను గారు ఆకాశమునందు గాని కింద పాతాళమందు గాని నీ వంటి దేవుడు లేడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రీస్తు ప్రభు మాత్రమే ఏకైక దేవుడి లోకానికి దేవుడు.
మరి వారు చెప్పినట్లుగా మనము కూడా విశ్వసించాలి. నీవు కావించిన వాగ్దానం నెరవేర్చుకుందవు, పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలు పాటించు, భక్తుడు ఆదరముతో చూతూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాట్ ఎవర్ గాడ్ స్పోక్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో తండ్రి దేవుడు మాట్లాడిన ప్రతి మాటను ఆయన తూచా తప్పకుండా పాటించాడు, నెరవేర్చాడు. ఎవరి ద్వారా? తన కుమారుని ద్వారా, క్రీస్తు భగవంతుని ద్వారా నూతన నిబంధనలో ఆయన ప్రతి ఒక్కటి నెరవేర్చాడు. అందుకే ఓల్డ్ టెస్టిమెంట్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. అక్కడ మాట్లాడిన ప్రతి మాట తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా నెరవేర్చి నిరూపించాడు. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ మొదటి నీవు మా తండ్రి దావీదుకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటివి. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ఒక్కసారి మాట ఇస్తే ఆయన మాట మార్చేవాడు కాదు. అందుకే ఆదియును అంతమును నేనే. అన్ని సమయాల్లో నేడును రేపును ఎల్లవేళలా ఆయన ఒకే రీతిగా, ఒకే విశ్వాసముతో, ఒకే ప్రేమతో మనం ప్రేమించే గొప్ప దేవుడు. ఆయన మనసు మార్చుకునేవాడు కాదు. అందుకే ఎవరిని కూడా ఆయన శిక్షించలేదు, ప్రేమించుకుంటూ వచ్చాడు. He came to this world to love the people, to love his people. ఆయన ఈ లోకానికి తన ప్రజలను ప్రేమించడానికి వచ్చాడే కానీ ఖండించడానికి రాలేదు. He sacrificed his whole life for his people. తండ్రి చిత్తాన్ని తూచా తప్పకుండా పాటించి నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆయన సిలువలో ఏలాడుతున్నప్పుడు కూడా కనికరము చూపించాడు. తన శత్రువుల మీద ప్రేమను కురిపించాడు. అది ఒక విశ్వాసునికి ఉండాల్సినటువంటి గొప్ప భాగ్యం మనకి. పునీత జాన్ పాల్ సెకండ్ పోప్ గారు ఆయన ఒకసారి కాల్ చేశారు. ఆయన శిక్షించలేదు. ఆయన చెరస్థానంలో ఉంటే జైల్లోకి వెళ్ళి పరామర్శించి ప్రేమించి దీవించి వచ్చారు. అందుకే ఆయన గొప్ప పునీతుడయ్యాడు, గొప్ప పోపు అయ్యాడు. మరి మన జీవితంలో కూడా కొన్ని ఎడుకులు వస్తూ ఉంటాయి. ఒకసారి మన గ్రామంలోనే, మన ఇళ్లలోనే ఒక్కొక్కసారి మనం ప్రేమించలేకపోతూ ఉంటాం, దీవించలేకపోతూ ఉంటాం. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, మనల్ని మనం తగ్గించుకొని ప్రేమించినప్పుడు దేవుని ఆశీర్వాదం అధికముగా పొందుతాం. దేవుడు అది మనం నేర్చుకోవాలి. మన దేవుడు అంత గొప్పవాడు. మన పరిశీలన వలె, ధర్మశాస్త్ర బోధకుల వలె క్రీస్తు ప్రభువుని సేవకుని ఖండించే విధంగా ఉండకూడదు. చూడండి, కొంతమంది చేతులు పడుకోకుండా క్రీస్తు ప్రభువుతో ఏం చేస్తూ ఉన్నారు? తింటూ ఉన్నారు. ఈ ధర్మశాస్త్ర బోధకులు ఏంటి, మీ శిష్యులు ఇలా తింటారు, ఇక్కడ చట్ట ప్రకారం ఉంది కదా, శుద్ధి చేసుకోవాలా, కడుక్కోవాలా. ఒకరోజు మళ్ళీ మీ శిష్యులందరూ ఆ యొక్క గోధుమలు, ఆ వెన్నులు తుంచుకొని తింటూ ఉంటున్నారు. ఈ ధర్మశాస్త్ర బోధకులకి, పరిచయులకి ప్రజలను ప్రశ్నించడమే, నిందించడమే కానీ వారి నిజ జీవితంలో దే డోంట్ ఫాలో, పాటించిన వారు. కానీ వాళ్ళు అన్నీ తెలుసుకుని అను ఫీల్ అవుతుంటారు. మనకు కూడా అన్నీ తెలుసు, మాకు బాగా తెలుసు, చెప్పనవసరం లేదా అంట. అన్నీ తెలిసినా కానీ ఎక్కడ మనకు కొన్ని తెలియదు.
మనం తగ్గించుకోవాలి, తెలుసుకోవాలి. ఆ ప్రభువుని తెలుసుకోవాలంటే ప్రభు పాదం చెంతకు నువ్వు చేరాలి. ఈ ధర్మశాస్త్ర బోధకులు మన జీవితం ఉండకూడదు. అంతా మాకు తెలుసులే, ఎప్పుడు ప్రభువుని నిందించడం, ఎప్పుడు ప్రభువుని తప్పు పట్టడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి దేవుని బిడ్డలారా, మన ప్రభువుని మనం తప్పుపట్ట అవసరం లేదు. మన స్నేహితులని, మన బంధువులను తప్పుపట్ట అవసరం లేదు. ప్రభుకి మొరపెట్టి అన్ని సర్దుకొని పోతారు. కాబట్టి మన జీవితంలో తెచ్చుకోవాల్సింది ప్రభు చాలా చక్కగా సెలవిస్తూ ఉన్నాడు. చేతులు కడుకనగా భుజించే ఆచారం లేదు, అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనా వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రను, కంచు పాత్ర శుభ్రపరచవలెను, ఆచారం ఎన్నయో వారి కలవు. కనుక పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యుల పూర్వ సంప్రదాయాలను లెక్క చేయక మలినాస్తంతో భుజించున్నారని యేసు ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో కపట భక్తులారా, మిమ్మి గూర్చియే కదా యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలం నన్ను మాటలతోనూ పెదవులతో పొగడరు, కానీ వీరి హృదయములో దూరముగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన హృదయములు ప్రభువుకి అతుక్కొని ఉండాలి. మన హృదయములు ప్రభువుకి దగ్గరగా ఉండాలి. చూడండి, మీ హృదయములు దూరముగా ఉన్నవి, పెదవులు మాత్రమే నన్ను ఆరాధిస్తాను, కానీ చెప్పు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుతున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. చూడండి, కొన్నిసార్లు ప్రజలు మనకు అనేక నిబంధనలు పెడతారు. మనకు పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? అది యేసుప్రభు ఇయ్యకముందు, యేసుప్రభు ఇయ్యకముందు మోషే ప్రభు 10 ఆజ్ఞలు. దానికి ముందు ఎన్ని ఉన్నాయి? చెప్పమ్మా. 4 దగ్గరికి వచ్చిన మంచోడు ఇంకా రావాలా? దాదాపు 613 ఆజ్ఞలు ఉన్నవి. ఎన్ని పాటించాలంటే మనిషి పాటించగలడా? ఆ ధర్మశాస్త్ర బదులు ఎన్ని పాటించాల్సిందే. అంగడి పోయి టమాటకాయ కొనుగోలు వచ్చినా కడిగి ఇంట్లోకి తీసుకోవాలి. వాటన్నిటి కూడా కుదించుకుంటూ తండ్రి దేవుడు మోషే ప్రవక్తకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని కూడా ఇందులో ఒకటి చాలు, వీటిని పాటిస్తే నా విశ్వాసానికి దగ్గర అవుతారు, చాలు. మళ్ళా ఈ 10 ఆజ్ఞలను కుదించుకుంటూ యేసు ప్రభు ఏం చేశాడు? ఎన్ని ఆజ్ఞలు చేశాడు? ప్రధానమైన 2 ఆజ్ఞలు. ఏంటి మొదటి ఆజ్ఞ? రెండవది చూడండి, ద హోల్ బైబుల్ స్పీక్స్ అబౌట్ దిస్. ఈ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞలు ఇవి ఉన్నాయి. ఫస్ట్ ప్రభువుని మనం ఆరాధించాలి, తర్వాత నీ పొరుగు వారి. ప్రభు తన నిజ జీవితంలో, తన సువార్త పరిచర్యలో పరిశుద్ధ గ్రంథమంతా కూడా ప్రభుని తెలుసుకోవాలి, ప్రభుని మాత్రమే ఆరాధించాలి. తర్వాత నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రభువుని మనం ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా మన పొరుగు వారిని ప్రేమిస్తాం. ఎందుకని? ఆయనలో మనము భాగస్థులమై ఉన్నాము. ఆయన శరీరములోను, రక్తములోను, జీవములోను మనం సృష్టించుకున్నాడు. కాబట్టి యేసు ప్రభువుని ప్రేమించి మనిషిని ప్రేమించలేదంటే మనము దేవుని కూడా ప్రేమించట్లేదు. అందుకే ప్రభు మనల్ని ఇష్టపడడు.
కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభువుకి ప్రాముఖ్యతనిచ్చి ప్రభువుని ప్రేమించినప్పుడు ప్రతి మనిషిని కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ధర్మశాస్త్రం వలె లేకుంటే పరిచయాల వలె మనము ప్రశ్నించే వ్యక్తులుగా ఉండకూడదు. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, ప్రతి మనిషిలో ఏదో ఒక పాపం ఉంటుంది, ప్రతి మనిషిలో ఏదో ఒక చిన్న వీక్నెస్ అనేది ఉంటుంది. వాటిని బట్టి మనము ప్రజలను చూడకూడదు, వాటిని బట్టి మనం గౌరవించకూడదు. యేసు ప్రభు ఆ విధంగా అయితే తన జీవితం ప్రతి ఒక్కరిని ప్రేమించుకుంటూ పోయాడు. పుట్టివారిని, గుడ్డివారిని, పేదవారిని, ధనికులని తేడా భేదం లేకుండా అందరినీ ప్రేమించాడు, గౌరవించాడు, ఆశీర్వదించాడు, స్వస్థపరిచాడు. మనమైతే వాళ్ళు మంచులుగా మన పల్లెటూరులో ఉండే బుద్ధులన్నీ మన మనుషులమా? మన మనుషులని చెప్పండి. మనం చేసే పాపాలు మనం చేస్తూ ఉంటాం కదా, మనం చేసే చెడు పనులు మనకు ఉంటాయి కదా. నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ క్రైస్ట్. ఈ ప్రపంచంలో ఎవడు కూడా నీతిమంతుడు లేడు, కేవలం ఒకే ఒక వ్యక్తి మన క్రీస్తు భగవంతుడు మాత్రమే నీతిమంతుడు, పరిశుద్ధుడు ఆయన మాత్రమే. ఆయనతో మనం పోల్చుకోలేము దేవుని బిడ్డలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని ప్రభువుని ప్రేమించాలి, ప్రభు దగ్గరికి చేరుకోవాలి. ఆ ప్రభువు దగ్గర చేరుకొని మన ప్రజల కోసం, మన బంధువుల కోసం, మన చుట్టుపక్కల వారి కోసం ప్రార్థన చేయనప్పుడు, మంచి చేసినప్పుడు మంచి తిరిగి వస్తుంది. మనము మోసం చేసినప్పుడు మోసమే మనల్ని ఉంచేస్తుంది. ఎవడు దొరికిన గొయ్యిల వాడే పడుతుంది ప్రభు చెప్పలేదు. ఓకే, పంటికి పన్ను, కంటికి కన్ను. ఓకే, మనం మంచి చేస్తే తిరిగేది మన కుటుంబానికి, తిరిగే మంచి వస్తుంది మన పిల్లలకి. ఇక పోతే ప్రియ దేవుని బిడ్డల, ఈ రోజు మనందరం కూడా పునీత అంతోని గారి భక్తులుగా మనం ఒక చర్చి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఆయన గురించి చెప్పాలంటే మొదటిగా నేను చెప్పినట్టుగా గొప్ప పునీతుడు, మన తెలిసిన పలు గొప్ప వేదాంత పండితుడు. ఆ యొక్క ఫ్రాన్సిస్ కబలో మొట్టమొదటిసారిగా ఈయనే పండితుడు, గురు విద్యార్థులకు బోధనించిన వాడు, చాలా భక్తుడు, ఎన్నో అద్భుతాలు చేసేవాడు. ముఖ్యంగా మన బంగారం పోగొట్టుకున్నా, గేదెలు పోయినా, వస్తువులు పోయినా, ఏవి పోయినా కానీ ఆయన దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా అంతోని కదా మాకు మా ప్రార్థన నుంచి మీ ప్రభుకి సమర్పించండి, నాకు ఖచ్చితంగా మనకి జరుగుతాయి. ఈరోజు ప్రపంచం అంతా అనేక మంది అంతోని గారికి దగ్గరికి పరిగెత్తుకుంటూ ఉంటారు. ప్రార్థన ఎందుకు అంత దీవెనలు తొందరగా. పర్సనల్లీ ఐ లవ్ యూ. నా జీవితంలో కూడా ఆయనకి ఎప్పుడు మొదలుపెట్టుకున్నా, ఏది కావాలనుకున్నా, ఏది జరగాలనుకున్నా, ఏది నెరవేరాలన్నా ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుని బిడ్డలుగా. కాబట్టి మనకి విశ్వాసం ఉండాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంత గొప్ప భక్తుడు చూడండి. ఆయన కూడా మనలాంటి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాడు, గురువుగా అభిషేకించబడ్డాడు, దేవుని దీవెనలు పొందాడు, దేవుని దర్శనాన్ని పొంది ఫ్రాన్సిస్ సభలో చేరి అనేక అద్భుతాలు చూడండి. బాలయేసును పట్టుకొని ఉన్నాడు అంటే క్రీస్తు ప్రభువుని ఆయన వస్తూ ఉన్నాడు తన నిజ జీవితంలో. ఈయనే నా బలము, ఈయనే నా ఆయుధము. ఆ చేతులు ఏముంది? ఏముంది ఆ పక్కన? బైబిల్. ఈ పక్క చేతులు ఏముంది? యేసు ప్రభు. తర్వాత లిల్లీ పవర్ కనిపించలేదు మీ ఊరికి? లేదా అక్కడ పవర్ లేదా? ఉందా? చెప్పడా గట్టిగా. ఎందుకు ఆ లిల్లీ పవర్ ఉంది? వాట్ ఇట్ సింబలైజెస్? వాడిపోయి ఇట్ షోస్ అంటే అది మనకు ఆయన గుర్తు చేస్తున్నాడు ప్యూరిటీ. ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, అంత భక్తిగా
వ్రతం తీసుకొని దేవునికి ఒక మనం చెప్పాలంటే తెలుగులో ఏమంటారు, సన్యాసి జీవితంలో బ్రహ్మచార్య జీవితంలో ఆయన మునిగిపోయాడు కాబట్టి ఆయన అంత పవిత్ర ఉంటుంది. అందుకే ఆయన హృదయము, ఆయన మనస్సు అంత తెల్లగా పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి అనేక అద్భుతాలు. ఆ తర్వాత చేతులు ఏముంది, పక్క చేతిలో భయపడి పరిశుద్ధ వాక్యాన్ని ఆయన పట్టుకొని నడుస్తూ ఉన్నాడు, మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇటు పక్క బాధ చేస్తూ ఉన్నాడు, అటు పక్క పరిశుద్ధ గ్రంథం ఉంది. చూడండి అంత భక్తి మనకుందా? గుడికి వచ్చినప్పుడు ఆదివారం బైబుల్ తీసుకురమ్మంటే మన కథోలిక విశ్వాసం ఎవరు పట్టుకురారు. ఏమో మొబైల్ మాత్రమే ఈ జేబులో ఒకటి, ఈ జేబులో ఒకటి, ఈ పర్సులో ఒకటి, ఆ పర్సులో ఒకటి ఉంటుంది. If you are carrying your own Bible, you are carrying your own Christ. నీ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు మోస్తున్నామంటే నీ ప్రభువుని నీ ఎంట పెట్టుకొని మోస్తూ ఉన్నావు, వెళుతూ ఉన్నావు. పరిశుద్ధ గ్రంథం అనేది ఇస్ నాట్ ఎ సింపుల్ బుక్. ఇట్ ఇస్ క్రైస్ట్ హూ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువే మన తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనకి భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈనాటి పట్టణాల ద్వారా నా హృదయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడని. కాబట్టి మన జీవితంలో కొన్ని ఈ యొక్క విశ్వాస ఘట్టాలను మనం అలవర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చదవడం ప్రతిరోజు, తినగా వేపాకు ఈగలు చదవగా పరిశుద్ధాత్మ దేవుడు బైబుల్ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇమిడి ఉంటాడు. అదేముందిలే బైబుల్ అని పక్కన పెట్టుకో, అదేముందిలే చిన్న పుస్తకం అని మన పక్కన పెట్టుకోవడం. ఇట్స్ గ్రేట్ బైబుల్, అందులో ప్రభు ఉన్నాడు, ప్రభు మనతో మాట్లాడు. కాబట్టి అటువంటి జీవితము జీవించడానికి ప్రయత్నించాలి. ఆయనకు దివ్య సప్రసాదం మీద అంత ప్రేమ ఉంది. భక్తిపరుడు, అనేక అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మనం కూడా పెంచుకోవాలి. అందుకే ఆయన దేవుని యొక్క ఆశీర్వాదం అంతగా పొందాలి. అనేక అద్భుతాలు చేయగలుగుతున్నట్టే ఏంటి, ఇట్ ఇస్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్. అంటే ఆయన ప్రార్థనలో మునిగి తేలుతున్నాడు కాబట్టి, ప్రభుకు దగ్గర అవుతున్నాడు కాబట్టి, ప్రభు యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా వారి మీద కుమరిస్తున్నారు. 12 మంది శిష్యుల మీద ఎలా కుమరించాడు యేసు ప్రభు? తన పరిశుద్ధాత్మ. ఆ 12 మంది శిష్యులు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మందిని స్వస్థపరిచారు. వాళ్ళందరూ చదువుకోలేదు, వాళ్ళందరికి ఎంఏలు, బిఈడీలు, ఎంఈడీలు, పిహెచ్డీలు, ఏ డిగ్రీలు లేవు. దే ఆర్ సింపుల్ అండ్ అన్ఎడ్యుకేటెడ్. చాలా సాధారణమైన మనసులు, చదువు లేని వారు, జ్ఞానం లేని వారు, కానీ జ్ఞానవంతులుగా తయారు చేసి పంపించాడు దేవుడు. వీళ్ళందరూ కూడా చేపలు పట్టుకునే వాళ్ళు చేపలు. అటువంటి అంత జ్ఞానం ఇచ్చాడంటే వారు ప్రభువుని నిత్యం అనుసరించారు, ప్రభు ప్రార్థనలో పెరిగారు, ప్రభు యందు వాళ్ళు జీవించారు. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి విశ్వాసం, వాళ్ళకి ఇచ్చిన గొప్ప వరం మనకి ఇవ్వడా? ప్రభు కంపల్సరీగా ఇస్తాడు. మనం అంటే ఆయనకు చాలా ప్రేమ. బిడ్డ, నేను నిన్ను వెలనిచ్చి కనబడి ఉన్నానంటాడు మన తండ్రి. నువ్వు నా వాడపోయా, నా సొత్తువు, నా శరీరంలో శరీరమును, నిన్ను ఎలా పోగొట్టుకుంటా? పోగొట్టుకుంటే దేవుడు వాళ్ళు, దేవుడు మనం శిక్షించడు. He tries best. ఆయన చాలా ట్రై చేసిన మనం ఆయన దగ్గరికి తీసుకోవడానికి, ప్రేమించడానికి, పాపములో పడిపోకుండా. దేవుడికి మన పాపములో పడి సాతాను చేతులు చిక్కుకోవడము ఇష్టం లేదు.
ఎందుకంటే ఆయన బిడ్డలు. మరి అటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంకా ఈ లోక దేవతల మీద ఆధారపడతాం, మూఢనమ్మకాల మీద ఆధారపడతాం, పూజాల మీద ఆధారపడి జీవిస్తాం, లేదా మంత్రగాల మీద ఆధారపడి జీవిస్తాం. Nobody will save you except for Christ. మన దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్న ప్రతి ప్రార్థన అది నెరవేరాల్సిందే. ఈ రోజు కాకపోయినా రేపుకైనా ఒక నెలకైనా. మరిద్దరి జపమాల మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘంలో చెప్పడం మాట ఉంటుంది. ఏమని? అమ్మా, నీ దగ్గరికి వచ్చిన వారు ఎవరు కూడా వెనుదిరిగి చేతులు తెలియని వినలేదు. ఎందుకంటే ఆ తల్లి మన ప్రార్థన తన కుమారునికి అప్పు చెప్పుకొని మన తరపున ప్రార్థన చేస్తుంది. All the saints, they submit all our petitions and praise to the Christ. వాళ్ళకి గొప్పదనం చెప్పుకోరు, మన ప్రార్థనలు ప్రభుకి అప్పు చెబుతారు, మన తరపున వారు ప్రార్థన చేస్తాము. ఆ ప్రభు సన్నిధిలో, ఆ ప్రభు బాటలో మనం నడిపిస్తారు. ప్రతి అది పునీతుకున్న గొప్ప వరం. కాబట్టి వారి దగ్గరికి మనం ప్రతి మంగళవారం కూడా మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి. ఆ భక్తి మీ కుటుంబాల్లో పెంపొందించుకోండి. చిన్న చిన్న ఆ యొక్క స్వరూపాలు కొనుక్కొని మీ ఇంట్లో ఆ భక్తిని పెంచుకోండి. ప్రతిరోజు ఆయన తలుసుకోండి. ఏ విధంగా అయితే మరింతని జోజప్ప గారిని మనం తలుచుకుంటామో ఇప్పుడు తన అంతుడిగా తలుచుకొని ప్రార్థన చేయండి. కుటుంబ సమస్యలు అయితేనేమి, ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, కుటుంబ బాధలు అయితేనేమి, ఏ సమస్య వచ్చినా ఆయన మనకు సిద్ధంగా ఉంటాడు నెరవేర్చడానికి. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి ఆయన చూడండి, దేవుని యందు బైబిల్ యందు విశ్వాసం యందు గొప్ప నమ్మకం ఉంచాడు. కాబట్టి ఆ ప్రభువు ఆయన ద్వారా అనేక అద్భుతాలు చేశాడు. దివ్య సప్రసాద మీద మక్కువ ప్రేమ అనేక అద్భుతాలు చేసేవాడు. కాబట్టి ఆ దివ్య సప్రసాదాలలో కూడా మనం పాల్గొనాలి. ఆ ప్రభువుని ముఖాముఖిగా మనం చూస్తూ ఉన్నాము. అది అప్పరూపమే కావచ్చు, కానీ అందులో ప్రభు ఇమిడి జీవమై సజీవముగా అయినా మన మధ్యలో ఉన్నాడు. ఆయన చివరి గడియల్లో ఆ కడరాత్రి భోజనములో నేనిక శారీరకముగా మానవునిగా మీతో నేను జీవించను, కానీ నా ఆత్మ ఎప్పుడు కూడా, నా పరిశుద్ధ ఆత్మ ఎల్లప్పుడు మీ మధ్యలోనే ఈ దివ్య సంప్రసాదములో ఉంటాను, నిలబడి ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. అందుకే ఆ రోజు మనకి ఆ దివ్య సంప్రసాదం స్థాపించాడు ప్రభు ఉన్నాడు. దట్ ఈస్ అవర్ గ్రేట్ ఫెయిత్ అండ్ బిలీఫ్. అదే మన గొప్ప విశ్వాసము, గొప్ప సత్యము, గొప్ప నమ్మకము. ఆ ప్రభు ఆ దివ్య సంప్రసాదం మనము తీసుకున్నప్పుడు నవ్వకూడదు. ఆదివారం కొంతమంది మొక్కలు వేసుకుంటారు, ఆ మొక్కకి ఎర్రగా ఉంటుంది. ప్రభువుని గౌరవించాలి కొద్ది నిమిషములైనా. ద్రాక్షరకంలో క్రీస్తు ప్రభు రక్తముగా మారిపోయి తన రక్తాన్ని మనకి ఇస్తూ ఉంటాం. స్వీకరించాలి భక్తితో. అవి ఎప్పుడు కూడా మనము అలా ఇలా వాడకూడదు. దివ్య సంప్రసాదం అయితేనేమి, ద్రాక్షరసం భక్తితో మనం స్వీకరించాలి. అవి దేవునికి చెందినవి. మనం ఎలా పడితే అలా వాటిని విసిరేయడంగా, ఆడబెట్టడంగా, ఏడబెట్టడంగా చేయకూడదు. ఒకసారి పీఠం మీద వాటిని ఆశ్రయించినప్పుడు అవి క్రీస్తు శరీరత్వం అని మారిపోతాయి. కొంత దగ్గర నేను చూస్తున్న అప్పాలు బ్లెస్ చేయక ముందు ద్రాక్షరసం పెట్టబెడతాను అనేసి పక్కా ఉంటుంది. సహోదరి సహోదరుల మన జీవితంలో ప్రతిది కూడా గౌరవించాలి. మన దేశ విశ్వాసంలో ప్రతి ఒక్కటి కూడా మనకి ఎన్నో పవిత్రమైన విషయాలు నేర్పిస్తుంది. ప్రతి ఒక్క వస్తువు మనం వాడేది కూడా పవిత్రమైనది, దేవునికి చెందినది. కాబట్టి మనం వాటిని పవిత్రముగా మనం మలచినప్పుడు, వాటిని పవిత్రముగా మనం చూసినప్పుడు, వాటిని గౌరవించినప్పుడు
ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుతాం. భక్తులు గారు చూడండి, చాలా చక్కగా ప్రభు యందు విశ్వాసం నుంచి పేదవారి కోసం సేవ చేశాడు. తను తాను తగ్గించుకున్నాడు. ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు తాను రెక్కులు చేసుకున్నాడో, చేసుకుని ప్రజలకు సేవ చేశాడో, ఆయన పేదవారి కోసం మరి పనులు కష్టపడ్డాడు. మరి మన జీవితంలో మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం కష్టపడాలి. మనం చేసేది గొప్ప పని, ఒక ప్రార్థన. విశ్వాసములో మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలని నడిపించడమే మనం చేసే గొప్ప త్యాగము. ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము నీ పిల్లలకు ఆశీర్వాదముగా మారుతున్నది. ఆ విశ్వాసాన్ని వారు అనుభవించి పొందిన తర్వాత ఆ విశ్వాసం వల్ల వారి పిల్లలకి వారి సొంతముగా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒక ఇంట్లో ఒక దొంగ ఉంటే అందరూ దొంగలైపోతారు. ఒకరు చూసుకొని ఒకడు. ఒక మంచి విశ్వాసం ఉంటే విశ్వాసం మన పెరుగుతుంది. ఆ భక్తి అనేది, ఆ భయం అనేది తల్లిదండ్రులుగా మనకు నేర్పించి ప్రభు సన్నిధికి పంపించాలి. రోజంతా బయట తిరుగుతాం, దేవుని సన్నిధిలో ఒక్క గంట గడిపితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కీర్తన గారు చాలా చక్కగా చెప్తాను, ఏమని? 1000 దినములు అన్నిల మధ్యలో జీవించడం కంటే ఒక్క దినమైన మీ సన్నిధిలో జీవిస్తే మన ఉదయం అంతా ఏమేమో. We need to spend our time in the presence of the Lord every day, at least a few minutes. నా గురు జీవితంలో ఇప్పుడు కూడా నేను బ్రదర్ ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడిని. ఫార్మేటర్గా ఇక్కడ ఇంకా బాధ్యత. నేనే ప్రార్థన పోకపోతే, గుడికి పోకపోతే నా వెనకాల బ్రదర్లు రాదు కదా, అంతేనా? నేను గుడికి పోతే 5 నిమిషాల ముందు గుడిలో ఉంటుంది, నన్ను గుర్తు చేసుకున్నాను. నేనే లేకపోతే మా ఫాదర్ లేకపోతాను, నేను లేకపోతాను. దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని బిడ్డలా, దేవుడి సన్నిధి అంటే గుడి పోతేస్తున్నారు కదా, ఆదివారం గుడి తిరుగుతారు కదా, మాకు స్థలం లేదు కాదు. wherever you are, you find your own place. నీ ఇంట్లే నీ దేవాలయం. ఇట్లా కూర్చుని ప్రార్థన చేయి, ప్రభుతో మాట్లాడు, పరిశుద్ధ గ్రంథం చదువు. పని చేసుకునేటప్పుడు జపమాలు చెప్పకూడదా? ప్రయాణం చేసేటప్పుడు జపమాలు చెప్పకూడదా? There is a lot of time. మనసుంటే మార్గాలు ఎన్నో. మనకు ఆ భక్తి, ఆ ప్రేమ అనేది ఉంటే మనం ఎప్పుడైనా ఏదో ఒక సమయం కేటాయించాలి. The best time is the morning 4 to 6. ఇంకా 3 o'clock తిరిగా అదేమంటారు, కారుకు చెప్పాలి చెప్తే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. డివైన్ మర్సీ బ్రేక్ చెప్తే ఇంకా అద్భుతాలు. ఆ సమయంలో మనం లేచిన వెంటనే మోకరించి దేవునికి 5 నిమిషాలు కేటాయించి, ప్రభువా ఇదిగో నా జీవితాన్ని నేను ఈరోజు ప్రారంభించబోతున్నాను, నాతో ఉండవయ్యా, నన్ను నడిపించవయ్యా. చాలు, ఒక్క పనులకు చెప్పకుండా అమ్మని చెప్ప. అదేంటంటే పడుకుండే ముందు లేక భోజనానికి ముందు, ప్రభు ఈరోజు అంతా నన్ను, నా పిల్లలు, నా కుటుంబం, నా పొలాన్ని, నా పాడి పంటలని, పశువులు దీవించావా, స్తోత్రము తండ్రి నేను ఒక్కసారి చెప్పి దేవుని గుడ్ నైట్ చెప్పి పడుకుంటే యు విల్ హావ్ బెటర్ స్లీప్. ఉండాలి మనకి చిన్న చిన్న భక్తి ఉండాలి. ఆవగించేందంటే విశ్వాసం ఉంటే చాలు. ప్రభువు ఎక్కువ కోరుకోలేదు, ఆవగించేంత విశ్వాసం. చిన్న చిన్న భక్తి అదే పెద్ద భక్తి అయిపోతుంది. ఆవగించంతే. కానీ వృక్షముల కల్లా పెద్ద వృక్షము ఏర్పరచుకునేది అదే. సో ప్రార్థనకి అంత శక్తి ఉన్నది. అది మనము చూడలేము, పట్టుకోలేము, కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్. అంత గొప్ప శక్తి ఉన్నది. గాలిని మనం పట్టుకోగలమా? చూడగలమా? ఎవరైనా పట్టుకోగలరా? చూడగలరా? కానీ దానికి వచ్చిందంటే అందరినీ లేపుకోమవుతుంది.
మన ప్రార్థనలో కూడా అంత గొప్ప ఉన్నది. పెంతెకొస్తు పండుగ రోజున ఆ ప్రజలు ఆ శిష్యులందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. అగ్ని జ్వాలలు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చారు. అందరూ అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. అంత శక్తి ఉండదు. కానీ మనమేం చేయాలి? అన్నీ తెలుసు, మనకి అన్నీ తెలుసు, కానీ చెయ్యము. అలవర్చుకోలేదు. మనం దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఖచ్చితంగా మనకి దేవుడిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం ఈ మంగళవారం రోజున ఆ పునీత గారి దగ్గర, ఆ పునీత అంతోని గారి దగ్గర ఏ విధంగా అయితే మనం మొదలుపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం, మన జీవితాంతం కూడా ప్రతి మంగళవారమే కాదు, ప్రతిరోజు స్మరించుకోవచ్చు. కాబట్టి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వారం ఖచ్చితంగా మన వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏ విధంగా పోయినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళండి, ప్రభు దగ్గరికి వెళ్ళండి, మొరపెట్టండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభు మనతో ఉంటాడు, మన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతిగా ప్రార్థించుదాము. ప్రార్థించుదాం. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత అంతోని పాద్వా గౌరవార్థం మేము సమర్పించే అర్పణ దయతో అంగీకరింపము. పునీతుల జీవితంలో ఈ దివ్య సంప్రసాద సంస్కారాన్ని, ప్రేమను, దివ్యశక్తిని ప్రతిబింబింప చేసినట్లే నీ రక్షణ ఫలమును కూడా మాకు దయచేయగా మా ప్రభువు అయిన క్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఏలిన వారు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదం. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటు నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్భుతమైన శ్వాసమును పవిత్రమైన సాక్ష్యం ద్వారా నీ శ్రీ సభ నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదముగా వించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతం దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అయినట్లు వారి మహా ఆదర్శం మాకు ధైర్యం మనసుకొచ్చున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదలందు సహాయపడుచున్నవి. కావున దూతలతోనూ అతి దూతలతోనూ సమితమన నీ పునీతుల బృందము అనేకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, కళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 ఆశ్రయించబడినవారు మహోన్నతమైన ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్షణ వగునగాక. అతడు శిలువ శ్రమలకు తన తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓయైన మన సర్వేశ్వర, ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై రాబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నాయన నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచి ఉందుము. మేము వేచి కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పముల రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముకు నిలిచి నీకు పరిచయం చేయడానికి మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. యేసు క్రీస్తు శరీరత్వమందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓం ప్రభువా, ప్రపంచం అంతంతర వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుని వారి ఏ జగద్గురువు మా సకినాల పాల ప్రకాశ పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మల్ని ఈరోజు ప్రత్యేక విధముగా
ఈ ఎంతో వారి దివ్య వారి పూజకు బ్రెడ్ను స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని లాసర్ నిర్మల వారి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. వారి బిడ్డలను స్వీటీ మరి అమూల్య వారి కుమారుని ఆశీర్వదించి దీవించమని అనుకున్న తలంపులకు దేశాల కోరికలన్నీ కూడా నెరవేర్చి నడిపించమని వేడుకుంటున్నాం. వీటన్నిటి నీ ప్రేమ ఎంతో పరిపూర్ణులను చేయము. ఉత్తానకుడుకు నమ్మికతో చనిపోయిన మా సహోదరుల నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొని వారిని దివ్య ప్రకాశములని తెచ్చుకొని మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యకు మళ్ళీ మాత్రం ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితో అపోస్తలులతో పునీత అంతోని వారితో ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడిచ్చిన పరమోపదేశం గురించి ప్రార్థన ఆశాసితము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధమగుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు ఇవ్వండి, మా యొక్క అప్పులను నిర్మణించినట్లు మా అప్పులను నిర్వహించండి. మమ్ము శోధనలో ప్రవేశించలేక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా నిత్యుడి నుండి మమ్మల్ని రక్షింపు. ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయాగ్రహముల పాపం నుండి విముక్తులు చేసి అన్ని పనుల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షనందములో మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను రక్షించుదము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలుతో ఇచ్చిన ప్రభువైన యేసు మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసము నిక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. ఈ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకున్నాం. సర్వేశ్వరుని పిల్ల లోకైక పాపములను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని పిల్ల లోకైక పాపములను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని పిల్ల లోకైక పాపములను పరిహరించడం ద్వారా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించే ప్రభు. ఈ గొర్రె పిల్ల ఎందుకు పిల్లబడి మనమందరము ధన్యులము. ప్రవేశించడమే పాత్రుడను ఆయనలో మీరు ఒక మాట పలికిన ఆత్మ ఆరోగ్యమందును.
ద్రాక్ష తోటల నుండి పరలోక ద్రాక్షరసముని చెప్పింది. నా తండ్రి ఒక తోటల నుండి పరలోక జీవ ఫలములనిచ్చే విందిది. యేసుని విందే పరలోక విందు, ప్రసాద విందే నిత్య జీవ విందు. చేతులు మోచి హృదయం తెరిచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే, ప్రభుని స్వీకరించరారే. చేతులు మోచి హృదయము తెరిచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే, ప్రభుని స్వీకరించరారే. ఈజిప్టు నుండి కానాను వరకు మన్నాతో దేవుడు నడిపించెగా. ఈ లోకం నుండి పరలోక కానానుకు. నిన్ను నడిపించే ప్రభు భోజనం, నిన్ను నడిపించే ప్రభు భోజనం. యేసుని విందే పరలోక విందు, సత్ప్రసాద విందే నిత్య జీవ విందు. చేతులు మోచి హృదయము తెరిచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే, ప్రభుని స్వీకరించరారే. చేతులు మోచి హృదయము తెరిచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే, ప్రభుని స్వీకరించరారే. జీవాహారం ప్రేమాహారం పరలోకము చేర్చే ప్రభుని ఆత్మాహారం, ఆత్మాహారం. గణరాత్రిలో ప్రభువు ఆపాత విందు దివ్య సత్ప్రసాదము స్థాపించెగా. నడరాత్రిలో ప్రభువు ఆవాసవిందులో దివ్య సత్ప్రసాదము స్థాపించెగా. ఈ దివ్య బలిలో అపదాక్షరసములయో. అయితే ఈ దివ్య బలిలో అపద్రాక్షరసములలో నా ప్రభువే వేంచేసెను, నా ప్రభువే వేంచేసెను. యేసుని విందే పరలోక విందు, సత్ప్రసాద విందే నిత్య జీవ విందు. చేతులు మోచి హృదయము తెరిచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే, ప్రభుని స్వీకరించరారే. చేతులు మోచి హృదయము తెరిచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే, ప్రభుని స్వీకరించరారే. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీతంతోనే గారి ప్రత్యక్షతతో సువార్త పరిచయం నిర్వహించి నిత్య జీవన భాగ్యం నీతో శాశ్వత ఐక్యం సాధించను. అతని సంస్మరణ నాడుకి నిర్వహించిన ఈ పవిత్రమ ద్వారా పరమానందం అనుభవించే యోగ్యతను మాకు కూడా దయచేయమని ఆర్థించున్నాం.
మా ప్రభు అయిన క్రీస్తు వారికి మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మను మందని సదా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైన వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. పాదువపురమున పావన పరచిన పరమ పునీత అంతోని వారా. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా. పతిత భక్తుల ప్రకాశమూర్తి పతిత భక్తుల ప్రకాశమూర్తి ప్రణతులు గుణుమా ప్రసన్న వదన ప్రణతులు గుణుమా ప్రసన్న వదన. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని పురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా. యేసుని సేవే పరమార్థంబని లోకాశలను విడనాడితివి. యేసుని సేవే పరమార్థంబని లోకాశలను విడనాడితివి. సిలువే జగతికి విజయ చిహ్నముగా సిలువే జగతికి విజయ చిహ్నముగా సుదతికి అంతా చాటించితివి. సుదతికి అంతా చాటించితివి. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా. పాదువపురమున పావన పరచిన పరమ పునీత అంతోని వారా. హస్తమునందు బాలయేసు ప్రభువుగా ఎత్తుకొంటివి. హస్తమునందు యేసుని అపురూపముగా ఎత్తుకొంటివి. అద్భుతములను ఘనముగా చేసిన అద్భుతములను ఘనముగా చేసిన అంతోని వారా. అంజలి కొనుమా అంతోని వారా. అంజలి కొనుమా. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా. పతిత భక్తుల ప్రకాశమూర్తి పతిత భక్తుల ప్రకాశమూర్తి ప్రణతులు గౌరవ ప్రసన్న వదన ప్రణతులు గౌరవ ప్రసన్న వదన. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా. పాదువపురమున పావన పరచిన పరమ పునీత అంతోని వారా. जिस
జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోసెఫ్ గారా, పునీత పేతురు గారా, పునీత అంతోని వారా, సకల పునీతులారా, నామన సంస్కులారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున